నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ఈ ఇద్దరి కాంబోలో భారీ క్రేజీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఇద్దరు అందాల భామల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. బాలయ్య నయనతార కాంబినేషన్లో సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనో లేక ఈ సినిమాలలో పాత్రకు నయన్ అయితే పర్ఫెక్ట్ అనేటట్టుగా సెట్ అవుతుందనో ఆమెను తీసుకోవాలి అనుకుంటున్నారని తెలుస్తుంది. బాలయ్య నయన్ జంట మరోసారి నటిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దాదాపుగా నయన్ ఈ సినిమాలో నటించడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. తాజాగా అనుష్క పేరు వినిపిస్తుంది. బాలయ్య, అనుష్క కలిసి ఒకే ఒక సినిమాలో నటించారు. అదే ఒక మగాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమా చేయలేదు. అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కు అనుష్క సెట్ అవుతుందని ఆమెని కాంటాక్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందని, ఆమె చేతిలో ఒక మలయాళ సినిమా మాత్రమే ఉందని, త్వరలోనే ఆ సినిమాని పూర్తి చేసి మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే బాలయ్య సినిమా కోసం ఆమెను కాంటాక్ట్ చేసినా నటించకపోవచ్చు అని కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో బాలయ్య మూవీలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ ఎవరనేది త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కోసం పవర్ఫుల్ కథను సెట్ చేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో అదే రేంజ్లో ఈ సినిమాలో కనిపిస్తాడట. అది కూడా మాఫియా డాన్గా, ముంబై బ్యాక్డ్రాప్లో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట గోపీచంద్ మలినేని. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. మరి అఖండ 2తో ఫ్యాన్స్ని, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటున్నాడు అనేది చూడాలి. కథ విషయంలో రాజీ పడకూడదని, సంతృప్తిగా కథ వచ్చేలా లొకేషన్స్కి వెళ్లాలనే ఉద్దేశంతో దర్శకుడు గోపీచంద్ మలినేని కాస్త సమయం తీసుకుంటున్నారని చిత్ర బృందం చెబుతుంది. ఎట్టకేలకు ఈ సినిమా కథ లాక్ అయింది. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం నుండి అప్డేట్స్ రాబోతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.